రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరి ధాన్యాన్ని తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శనివారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరిధాన్యాన్ని తీసుకురావాలన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్త పడాలని రైతులకు సూచించారు. 18, 19 నంబర్ పెడితే వడ్లు వెళ్ళిపోతాయని. వడ్లు ఉంటాయి, తాళ వెళ్ళిపోతుంది. నేను వ్యవసాయ అధికారులకు, అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్కి కానీ, పీడీకి కానీ, ఎంపీడీఓ గారు కూడా మానిటరింగ్ చేసి వరి కోత మిషన్లందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ యొక్క ఈ ఉత్తర్వులు జారీ చేయాలి. మీరు వరి కోత మిషన్ నడిపే ప్రతి వ్యక్తికి నంబర్ 18 పెట్టే విధంగా మీరు చూడాలి. అదేవిధంగా ఆ నంబర్ 18, 19 పెట్టకపోతే వరి కోత మిషన్ మీద చర్యలు తీసుకోవాలని నేను వ్యవసాయ అధికారులకు, అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్కు, రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్పిఎం ఏదైతే నంబర్ 18, 19 పెడితే తాలుండదు కనుక దీన్ని పాటించవలసిందిగా కోరుతూ ట్యాబు ఎంట్రీ చేయాలి. కాంటా కాగానే ట్యాబులో ఎంట్రీ చేసి ట్రక్ షీట్ రసీదు ఇస్తే ఆ రసీదు తీసుకొని రైతు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వడ్లు తడిసినా, మొలకలు వచ్చినా, ఇక్కడ 10 రోజులు ఉన్నా సంబంధం లేదు రైతుకు. ట్యాబులో ఎంట్రీ అయిందంటే ఏదైతే మనకు ట్రక్ షీట్ రిసీట్ తీసుకోకపోతే రైతు బాధ్యత అయిపోతుంది.